మోడల్ అయినా అల్గోరిథం అని ఒకటి. ఒక డేటాని అల్గోరిథం ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చినాం అనుకో, అప్పట్లో అల్గోరిథం ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్ ప్యాటర్న్స్ని ఫైండ్ చేస్తుంది. అకార్డింగ్ టు దోస్ ప్యాటర్న్స్ ఏదైతుందో ట్రైన్ చేస్తుంది మోడల్ని. దాని తర్వాత మోడల్ అకార్డింగ్ టు దట్ డేటా ప్రిడిక్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చే పంపిస్తుంది. అదే ఇలా ప్రిడిక్ట్ చేస్తుంది కానీ సీరియట్. ఇప్పుడు ట్రైన్ టెస్ట్ ఇది ఎలా అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, వాట్ ఎవర్ ఫ్లిప్కార్ట్ ఉంది. దాంట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, వర్క్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ విల్ టేక్ ఓకే వాళ్ళ డేటా తీసుకుంటాం. వాళ్ళ డేటాలో మేబీ ఏజ్ ఉండొచ్చు, వాళ్ళ శాలరీ ఉండొచ్చు, ఆర్ ఎగ్జిటెడ్ ఆర్ నాట్, అంటే వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు కంపెనీలో, లేదంటే వెళ్ళిపోయారు వేరే కంపెనీకి వెళ్ళిపోయారు పాయింట్. ఇక్కడ వెళ్ళిపోయారు అంటే ఎస్ నో, ఎస్ నో ఇలా అనుకుందాం. ఇలా చాలా వాల్యూస్ ఉంటాయి. లెట్స్ ఒక 5,000, ఓకే 1,000 వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ 1,000 మెంబర్స్ డేటా ఉంది అనుకుందాం ఇందులో. ఇప్పుడు మనం ఈ డేటాని అల్గోరిథంకి ప్రెడిక్ట్ చేయడానికి ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మెథడ్ మీద వస్తాం. అంటే ఈ ఉన్న డేటాని విల్ డివైడెడ్ టు హాఫ్. అంటే ఈ పైనది ఏదైతుందో ఈ పైన డేటా ఏదైతుందో హాఫ్ డివైడ్ చేసింది, ఇది ట్రైనింగ్ టిఆర్. ఈ కిందది ఏదైతుందో ఇది టెస్టింగ్ డేటా. పైనదేమో ట్రైనింగ్ డేటా, కిందదేమో టెస్టింగ్ డేటా దాకా యూజ్ చేస్తామండి. ఫస్ట్ థింగ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా. ఓకే, ఓకే. నెక్స్ట్ ఈ ట్రైనింగ్ డేటా ఏదైతుందో ఇది మనం 80:20 రూల్ మాట. అంటే 80:20 రూల్ అంటే 80:20 అంటే ఈ ట్రైనింగ్ డేటా ఏదైతుందో దాంట్లో 80% తీసుకుంటాం. 80% తీసుకుంటాం. ఈ టెస్టింగ్ డేటాను 20% డేటా మాత్రం తీసుకుంటాం ఇందులో, 80% కాదు. ఈ 80% ఏదైతుందో ఈ 80% నుంచి ఈ 80% డేటా బేస్డ్ ఆన్ దిస్ డేటా నుంచి మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేసాం. విల్ క్రియేట్ మోడల్స్. ఈ మోడల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇవి కొన్ని వాల్యూస్ని ప్రెడిక్ట్ చేస్తాయి. ఇది ఒక వాల్యూ, ఇది మెషిన్ లెర్నింగ్ మోడల్. అంటే హెల్ప్ కంపెనీలో ఉన్నారు, ఒక లేరు, ఒక పర్సన్ లేరు, ఒక పర్సన్ ఉన్నారు, దాన్ని ఉన్నారు, అట్లా. ఇంకొకటి లేరు, ఉన్నారు అని ప్రెడిక్ట్ చేస్తారు ఎగ్జాంపుల్. నెక్స్ట్ దాని తర్వాత దానికి ముందు ఓకే, ఈ ట్రైనింగ్ డేటా ఏదైతుందో ఫస్ట్ ఈ మెషిన్ మోడల్తో ప్రెడిక్ట్ చేస్తుంది. ఓకే, టెస్టింగ్ డేటా నుంచి ది ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్, ఈ టెస్టింగ్ డేటా ఏదైతుందో టెస్టింగ్ డేటాలో పర్టికులర్గా ఈ ఓన్లీ ఈ ఎక్స్ వాల్యూస్ని తీసుకోవాలి. ఓన్లీ ఎక్స్ వాల్యూస్, నేను బ్లూ కలర్ ఏదైతే డ్రా చేశానో
ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే తీసుకొని ఎక్స్ వాల్యూస్ని ఓన్లీ ఎక్స్ వాల్యూస్ తీసుకొని ఇక్కడ పెట్టండి. ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే తీసుకొని ఈ టెస్టింగ్ డేటాలో పెట్టాలి. ఈ టెస్టింగ్ డేటాలో పెట్టి మోడల్ నుంచి ప్రెడిక్ట్ చేస్తాం. దాని తర్వాత ఈ అగైన్ ఓన్లీ బ్లూ కలర్లో రైట్ సైడ్ చూడండి. ఈ ఈ ఏదైతే నేను ఈ రైట్ సైడ్ లొకేషన్ బ్లూ కలర్, ఇది ఈ ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని ఈ డేటాని అండ్ ప్రెడిక్ట్ చేసింది. ఈ పర్టికులర్ డేటా ఏదైతుందో ఇది అండ్ ప్రెడిక్ట్ చేసిన డేటా ఏదైతుందో ఈ రెండింటికి మనం కంపేర్ చేస్తాం ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ ఒరిజినల్ డేటా కంపెనీ ఉన్నారు అండ్ లేరు, ఈ ప్రెడిక్టర్లో ఉన్నారు లేరు అని వచ్చింది ఎగ్జామ్ ఈ మోడల్ 1లో. అండ్ అక్యురసీ చూస్తే ఇట్స్ లైక్ ఆబ్వియస్లీ 100% ఉండదు. డేటా కరెక్ట్ తీసుకుంటే కనుక ఒక 75 to ఒక 80% వచ్చింది అనుకున్నాం. 80% డేటా కరెక్ట్ అనుకున్నాం ఎగ్జాంపుల్. సో ఇఫ్ ఎట్ ఆల్ 80% కరెక్ట్ అయిందనుకో, మేబీ దీని తర్వాత ఇంకో మెథడ్ ఉంటుంది, ఏంటంటే హైపర్ పారామీటర్ ఆప్టిమైజేషన్. ఈ ప్రాసెస్తోని ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే 80% ప్రెడిక్ట్ చేసిందో 80% 90% కూడా వేయచ్చు. ఆ మెథడ్స్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఒకటే వేసా? నో. మెషిన్ లెర్నింగ్ మోడల్ 2, 3 చాలా మోడల్స్ వస్తాయి. అండ్ చాలా మోడల్స్ ఏదైతే అక్యురేట్గా ఇస్తుందో, ఎక్కువ పర్సెంటేజ్ కరెక్ట్ ప్రెడిక్షన్ ఏదైతే ఇస్తుందో విల్ టేక్ దట్ వన్. అండ్ ఎర్రర్, ఆబ్వియస్లీ ఎర్రర్ ఉంటుంది, 100% కరెక్ట్ ఉండదు మెషిన్స్ ఉంటుంది. ఈ ఎర్రర్ ఏదైతే ఏ మోడల్కి అయితే తక్కువ ఎర్రర్ ఉందో ఆ మోడల్ తీసుకుంటాం కరెక్ట్. ఆ మోడల్ ద్వారా మనం ప్రెడిక్ట్ చేస్తాం, వాల్యూస్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తాం. ఇది ట్రైనింగ్ టెస్ట్ మెథడ్ అంటే ఇది. ఐ హోప్ యూ అండర్స్టూడ్.